హాయ్రా, ఎలా ఉన్నావు? ఫైన్ రా. ఏరా, చాలా గ్లామర్గా కనిపిస్తున్నా. లవ్లో ఉన్నాను రా. నీ ఏదో మొక్కానికి లవ్ ఏంట్రా? అయినా ప్రతి ఒళ్ళు లవ్ చేస్తున్నాడు, నువ్వు చేయడంలో తప్పేముందిలే. తనకు ప్రపోజ్ చేసావారా? చేశాను రా, ఒప్పుకుంది కూడా. ఎవరా దురదృష్టవంతురాలు? సిగ్గుపడకు రోయ్, నాకు బతకాలని ఉంది. అయినా నీకు ఒప్పుకోవడం ఏంట్రా? అప్పుడే నిద్ర లేచిన పంది పిల్లలా ఉన్నావు. సర్లే, నీలో నీ ఇష్టం, పద. రారా. వాటర్ తాగుతావా? ఫ్రెష్ అప్ అయి వస్తా. అరే, నెట్ ఉందా? ఉందిరా, వాడుకో. అరే, ఈ లవ్ స్టోరీ చెప్పురా. చెప్పడం ఏంట్రా, చూపిస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీదేనా? ఇది నాదే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఇది నా హాల్ టికెట్. ఇది లేకుంటే నేను ఎగ్జామ్ రాసేదాన్నే కాదు. ఇట్స్ మై ప్లెజర్. నాకు కూడా 3-1 ఎగ్జామ్. అవునండి. ఏ కాలేజ్ అండి మీది? శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీర్. మరి మీది? నాది మీ కాలేజ్ పక్కన CVSR అండి. ఎగ్జామ్కి టైం అవుతుంది. ఓకే, బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, ఎగ్జామ్ బాగా రాశారా? బాగానే రాశానండి. ఒక్క నిమిషం. మరి మీరెలా రాశారు? ప్రొద్దున్నే ఓ దేవత మొహం చూశాను, అందుకే చాలా బాగా రాశాను. ఎవరా దేవత? మీరే అండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడిపోయాను. మీరు చాలా అందంగా ఉన్నారు. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, నేను ఇతన్ని లవ్ చేస్తున్నాను. ఆల్రెడీ వీఆర్ లవర్స్. ఇక్కడ కుదరలేదురా బాబు. ఎంజాయ్. ఐ లవ్ యూ. నిజం చెప్పండి, అతని నుండి తప్పించుకోవడానికి నన్ను లవ్ చేస్తున్నారని చెప్పారు కదా. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. అవునరా బాబు, నువ్వు ప్రపోజ్ చేయగానే ఒప్పుకుందాం అనుకున్నాను. బట్ వీడెవడో మధ్యలో వచ్చి హెల్ప్ చేశాడు. మరి ఇప్పుడైనా చెప్పరా ఆ 3 మ్యాజికల్ వర్డ్స్? షెవియోరం. అది టర్కిష్ లో ఐ లవ్ యూ అనిరా. ఏమల్లావురా కదా, డార్లింగ్ మూవీలో ప్రభాస్ లాగా. తను ఆల్రెడీ లవ్లో ఉంది, ఎవడో కాదు, మా ఫ్రెండ్తో.
just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be a నేను చూసిన ఆ క్షణమున నా మది మోగిందే గుడి గంటల, పసిపాపలతో నిన్ను చూసిన నా ఎద అయిందే పసివాడిలా. ఏమో ప్రియ, ఇది ప్రేమో ఏమో. మీరు చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ ఇస్తారు బాబు. ఇందాక మీరు అక్కడ చిన్నపిల్లలతో ఆడుతుంటే నిజంగా చాలా అందంగా ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ. అయినా మీరెవరో నాకు తెలియదు కదా. కాంప్లిమెంట్ తెలిసిన వాళ్ళకే ఇస్తారా? అలాని కాదు, మీ పేరేంటి? నీకు అనవసరం. కొత్తగా ఉందే మీ పేరు. వెటకారమా? సారీ అండి. చెప్పు దివ్య. దివ్య ఏంటి? నా పేరు ప్రీతి. వావ్, మీ పేరులో ఉన్నది నాకు కొంచెం పంచుతారా? ఏంటి పంచేది? ప్రీతి అంటే అర్థం ప్రేమ కదండి, అది కొంచెం పంచుతారా? మీరేమంటున్నారో అర్థమయ్యేలా చెప్తారా? హాయ్, లవ్ యూ. మరీ అంత ఆశపడకు, జారిపడతావు. చూడండి, పక్షికి రెక్కలు ఎంత ముఖ్యమో మనిషికి ఆశ అంతే అవసరం. లెక్కలేనిది పక్షి ఎగరదు, ఆశ లేనిది మనిషి ఎగరదు. కొట్టారు. హలో, హలో, పార్క్లో అమ్మాయికి ప్రపోజ్ చేసావారా? ఐ లవ్ యూ కూడా చెప్పా. అప్పుడే పరిచయం అయింది, అప్పుడే ఐ లవ్ చెప్పడం ఏంటి రాపిచ్చాడా? అరే మామ, ఒకటి చెప్తున్నాను గుర్తుంచుకో. అమ్మాయిలకు ప్రపోజ్ చేయాలంటే పూల తోటలు కానీ పార్కులో కానీ సరౌండింగ్స్లో పూలున్న చోట ప్రపోజ్ చేస్తే మ్యాక్సిమం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఒప్పుకుంటుంది అనుకుంటున్నావారా? ఇదే కాన్ఫిడెన్స్ లైఫ్లో ఉంటే ఎంతో సక్సెస్ అవుతారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏం ఆలోచించారు? నేనేమీ ఆలోచించలేదు, నిన్ననే మర్చిపోయా. మీరు ఏమైనా అనండి, మీ రూపాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మ కష్టం ఆలోచిస్తుంటే జాలిస్తుంది. మీ నవ్వు గలగల పారుతున్న గోదావరిలా ఉంటుంది. మీరు కళ్ళజోడు పెట్టుకుంటే దాని జన్మ ధన్యమైంది. మళ్ళీ మొదలెట్టారా బాబు? అసలు మీరు రోజు చూసుకునే అద్దాన్ని పుడితే ఎంత బాగుండేది. ఎప్పుడు మీరు నన్ను, నేను మిమ్మల్ని చూస్తూ ఈ జీవితాంతం అలా బతికేసేవాళ్ళు. నాయన పగటి కలలా? ఈ ఫీలింగ్స్ అన్నీ పగటి కళలు అనుకుంటే నావి కూడా పగటి కళలే. సరే అండి, నాతో మాట్లాడాలనుకుంటే 8019642732కి కాల్ చేయండి. crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. హలో హలో హలో, ఎవరండి మీరు? కాల్ చేసి కట్ చేస్తున్నారు. హలో, మీరా? చెప్పండి. నేనెవరో తెలుసా? మర్చిపోయే స్వరమా? కోయిలలా తీయగా ఉంది మీ గొంతు. థ్యాంక్స్ అండి. ఎందుకు? నవ్వినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఎందుకు? మళ్ళీ నవ్వినందుక? కాదు, కాల్ చేసినందుకు. అర్థమైందండి నన్ను ప్రేమిస్తున్నారని. యాడికి పోతున్నావురా? చనిపోవడానికి కదా? చనిపోవడానికి కాదురా, చంపడానికి.
ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. ఇంతకీ మన వాళ్ళు కలిశారో లేదో చూద్దామా?